వెలుగుమట్లలో బాధితులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకా వద్దు, వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు. 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రతి ఒక్క కలెక్టరేట్ చుట్టూ తిరిగి, ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓ ఆఫీసులని, సార్ మా భూములు మాకు తేల్చండి సార్, మా సరిహద్దులు మాకు తేల్చండి సార్, మాకు వసతులు కల్పించండి సార్, మేము పేద ప్రజలం సార్, కావాలంటే వచ్చి విఆర్ఓలు రండి, ఎంఆర్ఓలు రండి సార్, వచ్చి చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీని చూడండి, చూసి మీ సరిహద్దులు తేల్చండి సార్ అని ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. నేను ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు ఎట్లుందంటే, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన జనరేషన్, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన పొలిటీషియన్స్ కానీ, ఇంకా ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ ఏం మాత్రం ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా లేరు. మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి కూడా ముందు సిగ్గుచేటు. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు, ఇంకా సిగ్గుచేటు దాని గురించి మాట్లాడుకోవడం. జెండాలు మారుతాయి వాళ్ళు మారుతారు, రంగులు మారుతాయి వాళ్ళు మారుతారు అన్నట్టే ఉంది. కానీ మాకు ఎటువంటి సార్ కనీసం పరామర్శించడానికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేశారనే కదా. ఏ తప్పు లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అమ్మ మీ భూములు కావు, మీ కావమ్మా అని మాకు ఒక పెడితే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్తే మేము వింటాం, లేకపోతే పరామర్శించడానికి రావాలి. రాలేదు, పరామర్శించడానికి రారు. కలెక్టర్ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన పేద ప్రజల కోసం చదివి పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఆయన జీవితం అంతా చదివిన చదువు అది. ఆ చదువుకు కూడా వాల్యూ లేకుండా చేస్తుంటూ మాకు ఇన్స్పిరేషన్ ఉంటాడని ఇంకే మాత్రం అనుకోవట్లేదు. ముందు ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ రోడ్ ఎలా క్వాలిటీ ఉంది, ఈ రోడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఏదో ఆయన రెస్పాన్సిబుల్ అయినట్టు చేతులు పెట్టి కింద చూస్తుండు. ఆయన 4 అడుగులు వేస్తే మా కాలనీ వచ్చింది. ఆయన సంవత్సరం అంతా పనిచేసిన తీరని పనులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆయన కనీసం కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. మీరు ఇక్కడ వాల్యుబుల్ గా ఉంటున్నారా లేదా, మీ పట్టాలేంటి, గవర్నమెంట్ వాళ్ళు. ఆయన ప్రజల తరపున మనిషి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాలి. ఆయన మొత్తానికి పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన ఆయన ప్రజల తరపున నిలబడి, అమ్మ మీ పట్టాలు చూపించండి, వాళ్ళకి నేను సమాధానాలు చెప్పుకోవాలని ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడాలి. వాళ్ళు కుమ్మక్కయ్యి ఇదేంటో మాకు అర్థం కావట్లేదు సార్. మొన్న ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు, డెవలప్మెంట్ ఎవరికి కావాలి సార్? డెవలప్మెంట్ మన దేశ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వ్యవసాయ దేశం సార్ మనది. మంచి మనది వ్యవసాయ దేశం. అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్, అన్ని పండుగలు జరిపే దేశం సార్ మనది. ఓకే, నిర్దాక్షిణంగా వచ్చి మా భూముల మీద పడి మా ఇల్లులన్నీ కూల్పేసి మాకు చాలా నష్టం కలిగించారు. మా డిమాండ్స్ ఏంటంటే, మా భూములు మాకు ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇచ్చేది కాదు, ఫస్ట్ మిమ్మల్ని ఇవ్వమని మేము అడగట్లేదు. ముందు రండి, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్దామని అడుగుతున్నాం. మా భూములు మీ దగ్గర లేవు మీరు ఇయటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మా భూములు మాకు కావాలి. నష్టపరిహారాలు, ఒక్కొక్కరికి నష్టపరిహారాలు చెల్లించాలి. మీ సొమ్ము తీసుకొని మేము ఇల్లు కట్టుకోలేదు. మా సొమ్ము మీద చేయడానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. అండ్ మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారాలు చెల్లించాలి. మా భూములు మాకే కావాలి. అండ్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ప్రజలకు కల్పించాలి. థ్యాంక్ యూ. నా పేరు అఖ్తరునిసా బేగం అండి. నేను వినోబా నవోదయ కాలనీ నుంచి, ఖమ్మం నుంచి వచ్చానండి. మేము అక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కలెక్టరేట్ ఉండబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. కలెక్టరేట్ ముందొచ్చిందా, మేము ముందొచ్చామా అంటే ఫస్ట్ మేమే ముందున్నాము. 10 ఏళ్ల నుంచి మేము అక్కడే ఉంటున్నాము. అది తెలుసుకోకుండా ఇప్పుడు వచ్చేసి కూల్చేశారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి అని మాత్రమే మేము అడిగాము. కోర్టు ఆర్డర్ ద్వారాగా మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని ఉన్న ఆర్డర్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు. రోడ్లు వేపించండి అనే దాన్ని ఫాలో అవ్వలేదు. నాట్ టు ఎంటర్ఫేర్ అని వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వద్దు అనే దాన్ని ఫాలో అవ్వలేదు. వాళ్ళు వచ్చారు, డోజర్లు తీసుకొచ్చారు, కూలగొట్టేశారు. కోర్టు ఆర్డర్లను కూడా ఫాలో అవ్వని ప్రభుత్వం అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు
డోజర్ల ప్రభుత్వం ఏది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రోజు కూడా అంబేద్కర్ భవన్లో ఉన్న వాళ్ళ మీద పోలీస్ దౌర్జన్యం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఈ క్షణంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళని బయటికి రానివ్వకుండా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేయాలి? భూదాన భూములు అనేవి పేద ప్రజలకు చెందిన భూములు అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాము, మేము అంటూనే ఉన్నాం. వాళ్ళని అడిగేది ఏంటి? మేము భూములు అడగలేదు, మాకు ఫెసిలిటీస్ కావాలి, మాకు కరెంటు నీళ్లు ఇవ్వండి అని మాత్రమే కోర్టు సైడ్ నుంచి ఆర్డర్ ఉంది, దాన్ని అమలు పరచండి అని మాత్రమే మేము అధికారులను అడిగాం. మేము ఏ పొలిటీషియన్స్ మేము అడగలేదు. కానీ అది ఆర్డర్ని కూడా ఫాలో అవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా ఇండ్లు కూలగొట్టారు. ఇప్పుడు 62 ఎకరాల 7 కుంటల భూమి అని అంటే 31 ఎకరం అని అంటున్నారు. 31 ఎకరం ఎట్లా అవుతుంది? 1954 నుంచి 1945 నుంచి మనకు పహాణీ ఉంది. ఏమని? 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి అని. 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి ఉన్నదని 1895 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది బోర్డు. మరి ఆ భూమి పంచండి అని మేము 2014 నుంచి 18 వరకు అడగడం జరిగింది. అప్పుడు పేదోళ్ళు ఉన్నప్పుడు 2014 నుంచి 18 లోపైనా సరే వాళ్ళు పేదోళ్ళను గుర్తించి ఇవ్వాలి కదా. 2018 తర్వాత 18 డిసెంబర్ 15 తారీఖు రోజు మేము దిగాము అక్కడ. మరి అలాంటప్పుడు దిగింది పేదోళ్ళేనా కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు 2018 నుంచి ఈ రోజు వరకు మీరు ఏం చేశారు? ఎంక్వైరీ చేయొచ్చు కదా, మీకు టైం దొరకలేదా? లేకపోతే వీళ్ళని కూల్చేసి వీళ్ళ అనాథలను చేసేద్దామన్నట్టు చేశారా? అదొకటి. మళ్ళీ మాకు ఉన్న కోర్టు ఆర్డర్లన్నిటిని కూడా తుంగలో దొక్కేసినట్టు మా ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. మరి ఆ కోర్టు ఆర్డర్ల విషయం ఏంటి? సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎవరు చెప్పాలి? కలెక్టర్ గారు చెప్పాల్సి వస్తుంది. అది కోర్టు ఆర్డర్లని ఏ పొలిటీషియన్స్ వాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఈయనైనా ఫాలో అవ్వాలి కదా. కలెక్టర్ అయినప్పుడు ఈయన ఫాలో అవ్వాలి కదా. మరి అంతమంది పోలీసులను ఎట్లా దించారు ఈయన? మాకు అసలు అది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు కొన్ని ప్రశ్నలు అయితే మేము చదువుకోకపోయినా మా మైండ్లో అట్లా ఉండిపోయినాయి. మేము చెప్పుకోవడానికి కూడా మాకు ఎట్లా చెప్పుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేమున్నాం. కోర్టు ఆర్డర్లు ఫస్ట్ నుంచి 2018 నుంచి 2026 వరకు కూడా మాకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా. మరి వాటిని ఫాలో అవ్వాలి కదా. రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే ఫాలో అవ్వలేదు. మాకు 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడుందో మీరు తేల్చి చెప్పండి. ఇది భూదాన భూమి కాదు, గవర్నమెంట్ భూమి అని అన్నారు. భూదాన భూమి గవర్నమెంట్ భూమి అయినప్పుడు భూదాన భూమి 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది? అది తేల్చి చెప్పమని చెప్పినాం. మేము దిగింది భూదాన భూమిలోనే మేము దిగాము. 62 ఎకరాల 7 కుంట్ల భూమి ఎక్కడున్నది అనేది తేల్చి చెప్పమన్నాము. అది చేయలేదు. కరెంటు నీళ్ళు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఉండడానికి ఇబ్బంది అవుతుంది. అట్లా అన్నప్పుడు కొంతమంది రిటైర్డ్ జడ్జెస్ కానివ్వండి, వేరే వాళ్ళు వచ్చి మాకు దోమతెరలు, కరోనా టైంలో మాకు దోమతెరలు అవి ఇవి మాకు కావాల్సిన బియ్యం కానివ్వండి అవి ఇచ్చారు. మరి వాళ్ళకి తెలీదా? లక్షాధికారులు అయితే వీళ్ళకు ఇచ్చే కంట్రోల్ బియ్యం కానివ్వండి ఏదైనా సరే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన జడ్జెస్కి ఉండదా? ఉంటుంది కదా. దోమతెరలు తీసుకొచ్చి ఎందుకు పంచారు వాళ్ళు? మేము పేదలమనే కదా, గుర్తించే కదా వాళ్ళు తీసుకొచ్చి పంచింది. మరి అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు లక్షాధికారులు కోటీశ్వరులని మాట్లాడితే అస్సలు 250 కోట్లు విలువ చేసే 31 ఎకరాన్ని మీరు మింగారు అని నేను అంటున్నా. 62 ఎకరాల 7 కుంటల భూమిలో 31 ఎకరమే ఉన్నది భూదాన భూమి అని అంటున్నారు కదా. ఆ 31 ఎకరంలో కూడా మిగిలిన 31 ఎకరం ఏది?